చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మమ్మల్ని పిల్లలు చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఈ ఇంట్లోనే ఉంటాం. వాళ్ళు ఉద్యోగాల పేరు మీద సిటీలకి వెళ్ళిపోయారు. మమ్మల్ని మేము తిన్నామా, ఉన్నామా అని కూడా అడగరు. మమ్మల్ని ఎప్పుడూ తీసుకుని వెళ్ళరు అని ఇలా కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు అంటారు, మేము రమ్మనమని చెప్తాము. మా దగ్గర ఉండండి. మాతో పాటే ఉండండి. మీరు అక్కడ ఎందుకుంటారు? పల్లెటూరులో మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు? వద్దు వచ్చేయండి అని మేము చెప్తా ఉంటాం. కానీ వాళ్ళు రారు అని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. పిల్లలు ఎంత బాగా చూస్తామన్నా కూడా ఈ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండరు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లు, లేదంటే తరతరాలుగా వాళ్ళ నాన్న, తాతల దగ్గరికి వచ్చిన ఆ ఇంటిని వదిలి వెళ్ళాలంటే వీళ్ళకి మనసొప్పదు. నా ప్రాణం పోతే ఇక్కడే పోవాలి గానీ, నేను ఆ సిటీ ఇళ్లల్లో నేను ఉండలేనని చెప్పేసి మొండిగా కూర్చుని అక్కడే ఉంటారు. లేవలేకపోయినా కూడా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలేమో టెన్షన్ పడుతూ ఉంటారు. నాన్నకి ఎలా ఉందో, అమ్మకి ఎలా ఉందో చూసేవాళ్ళు లేరు. రమ్మంటే రారు. చెప్పిన మాట వినరని పిల్లలకి కోపాలొస్తూ ఉంటాయి. ఇలా ఉన్నాయి సంసారాలు, జీవితాలు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గాథలు, కొంతమంది బాధలు. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి.